పీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు కూడా 3 నెలలకు ఒకసారి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈరోజు వేమిరెడ్డి దంపతులు ముఖ్యంగా నిరుద్యోగ యువతకి సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో సెప్టెంబర్ 14వ తేదీన నిర్వహించినటువంటి మెగా జాబ్ మేళాకు దాదాపు వేలాది సంఖ్యలో వచ్చారు. అయితే చాలామంది నిరుత్సాహపడినటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రధానంగా సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకొచ్చే దిశగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు కొవ్వూరు శాసనసభ్యురాలు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క అధ్యక్షత వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రశాంత్ రెడ్డి గారిని ఒకసారి ఆమెతోనే మాట్లాడతాం. మేడం, ప్రధానంగా నిరుద్యోగులకు ఈరోజు ఒక శుభసూచకం చెప్పుకోవచ్చు. వేలాది మందికి ఈరోజు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. ఏంటి మేడం ఈరోజు మీ కాన్సెప్ట్ ఏంది? 3 నెలలకు ఒకసారి ఇంతమంది ఉద్యోగాలు కల్పించడం పట్ల ప్రధాన అజెండా ఏంటి అసలుకి? యాక్చువల్గా మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఎంతోమంది నిరుద్యోగ యువతీ యువకులు అందరూ కూడా మాతో కలిసి నడవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు అనేవి లేకుండా నిర్వీర్యం చేసేశారు. దానివల్ల మాకు జాబ్స్ లేకుండా ఎంతోమంది తిరుగుతున్నామని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా మాకిచ్చేదట్టుండిచ్చి మా పిల్లలకి ఇంట్లో ఒక ఉద్యోగం ఇస్తే మేము సంతోషంగా ఉంటాము అని చెప్పి ఎంతోమంది వచ్చి నేరుగా అడగడం కూడా జరిగింది. దీని గురించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆలోచించి ఈ జాబ్ మేళాకి ఒక రూపకల్పన చేయడానికి మా పిల్లలు డాక్టర్ అర్జున్ రెడ్డి, నీలిమాకి చెప్పడం జరిగింది. వాళ్ళ జాబ్స్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ దీని గురించి ట్రై చేసి మొత్తం కంపెనీస్తో అంతా కోఆర్డినేట్ చేసేది వాళ్ళిద్దరే చేస్తుంటారు మామూలుగా. సో మేము ఒక టీం పెట్టుకున్నాము. ఆ టీం ఫస్ట్ 3 months ముందు సెప్టెంబర్ 14th ఆ టీంతోనే మనం జాబ్ మేళా చేయడం జరిగింది. అప్పుడు మనకు కూడా కొత్త కాబట్టి ఫస్ట్ టైము సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకురాలేకపోయాం, 1-2 వచ్చినాయి. బట్ పిల్లలందరూ విపరీతంగా వచ్చారు, 5,000 మంది పైన. మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంతమంది. వాళ్ళు చాలామంది దాంట్లో ఐటీ జాబ్స్ అడగడం జరిగింది. సో దాన్ని ఉద్దేశించి ఈసారి రేపు 15వ తేదీ డిసెంబర్ 15th మళ్ళీ మెగా జాబ్ మేళా పెడుతున్నాము. దాంట్లో 14 పైబడి కంపెనీలు ఓన్లీ సాఫ్ట్వేర్కి సంబంధించి పెడుతున్నాం. ప్లస్ 100 కంపెనీల దాకా పార్టిసిపేట్ చేస్తున్నాయి. 10th నుంచి ప్రతి ఒక్కరూ ఎంఎస్సి దాకా, ఎంసీఏ దాకా, ఎంఏ దాకా అన్ని కంప్యూటర్స్ కానీ అన్నీ కూడా వాళ్ళకి. ప్రధానంగా 100 కంపెనీలు 10,000 మందికి పైగా ఈరోజు నిరుద్యోగ యువత రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి వచ్చేటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా మీరు ఇంతటి సహకారం అందిస్తున్నారు, మరి కొంతమంది నిరుత్సాహపడుతున్నారు. మరి ఏంటి వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు మీరు? ఎవ్వరు కూడా పిల్లలు ఈ రోజుల్లో నిరుత్సాహం అనేది పనికిరాదు. ట్రై అండ్ ట్రై అగైన్. మనం 3 నెలలకోసారి పెడుతూనే ఉంటాం. వాళ్ళకి నచ్చిన జాబ్ ఇక్కడ వస్తుంది అని చెప్పి నేను 100% రావాలి అని అందరికీ నేను భగవంతుని కోరుకుంటున్నాను. అలా రాని పిల్లలకి మళ్ళీ ట్రై చేసుకోవచ్చు, లేదా ఇది కాకపోతే ఎక్కడో దగ్గర జాబ్ వస్తుంది. సో డెఫినెట్లీ పిల్లలకైతే ఫస్ట్ పేషెన్స్ ఉండాలి, రేపు అనే ఆశ ఉండాలి, రాలేదు అని డిసప్పాయింట్మెంట్ అనేది ఉండకూడదు. ఈరోజు కాకపోతే నెక్స్ట్ టైం వస్తుంది, అంతే. అయితే ఇక్కడ ప్రధానంగా నిరుద్యోగ యువత వచ్చేటువంటి వ్యక్తులందరూ కూడా దాదాపు మన జిల్లానే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా ఈరోజు వేమిరెడ్డి గారి దంపతులు ఇద్దరు నిరుద్యోగ యువతలకి ఈ యొక్క కంపెనీస్ తీసుకువస్తున్నారు. ఏంటి మేడం, ఈ జిల్లా వ్యక్తులు కాకుండా పక్క జిల్లా నుంచి వచ్చే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారా మీరు? అంటే మనము ఇది ఏం జరుగుతుందంటే ప్రెస్ ద్వారా మనం అనౌన్స్ చేస్తున్నాం అందరికీ చేరాలి అని. అది చూసి పాపం పిల్లలు ఎంతోమంది ఉద్యోగాలు లేక వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కాబట్టి మనకు వస్తుందేమో అనే ఆశతో వస్తున్నారు. అక్కడికి వచ్చేటప్పటికి మనము ఈ ఊరు ఆ ఊరు అని చెప్పి చెప్పలేకపోతున్నాం. సో అది మేబీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు అంటే ఆయన మీద ఉన్న నమ్మకంతో కావచ్చు. ఆయన మంచి కంపెనీస్ పిలిపిస్తారు, మనకు అందరికీ వస్తాయి అని చెప్పి మేబీ అయి ఉండొచ్చు. బట్ అందరికీ కూడా తప్పకుండా ఉద్యోగాలు రావాలనే మేమిద్దరము ఇది చేస్తున్నాము. ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ నిరుద్యోగ సమస్యని ఎలా మనము ఎంతమందికి మనం తీర్చగలమో అని చెప్పి వాళ్ళ సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో మా ఇద్దరిది కూడా ఒక చిన్న
తోడ్పాటు అనమాట, అంతే. అది మేము కూడా ఆ ప్రయత్నం కొంచెం చేస్తున్నాం. చివరిగా రేపు వచ్చేటువంటి నిరుద్యోగ యువతకి ఏ ప్రాస్పెక్ట్లో రావాలని కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం తెలియజేయబోతున్నారు చెప్పండి. చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు, అందరికీ మనము న్యాయం చేయలేము. బట్ ఎవరెవరు ఇది వాళ్ళకి వచ్చిందనుకోండి, తప్పకుండా ఆ జాబ్స్లో మీరు వచ్చిన జాబ్ని, నేను ఒకటే చెప్తాను, ఇంత దూరం మీ తల్లిదండ్రులంతా ఇక్కడ మీకు జాబ్ రాలేదు అని బాధపడుతుంటారు. మీకు ఒక జాబ్ వస్తుంది, ఆ జాబ్లో మీరు సెట్ అవ్వాలంటే కొన్ని రోజులు మీరు ట్రై చేయాలి, కష్టం అనేది ఉంటుంది. సో దాంట్లో మీరు ఆ పర్ఫెక్షన్ తెచ్చుకునేదాకా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కానీ ఈ జాబ్ బాగలేదు అని వదిలేసి వచ్చేయద్దు, ఎందుకంటే ఎంతోమంది ఆ జాబ్ లేక అల్లాడుతున్నారు. మీకు ఒక అవకాశం వస్తే దాన్ని నిలబెట్టుకోవాలని, అవకాశం రానోళ్ళు మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలని చెప్పి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ప్రతి ఒక్క బిడ్డకి ఉద్యోగం రావాలనే నేను కోరుకుంటాను. మొత్తానికి ఇది వేమిరెడ్డి దంపతుల యొక్క సహకారంతో రానున్నటువంటి ప్రతి 3 నెలలకు ఒకసారి నిరుద్యోగులకి ఇది ఒక శుభవార్తగా చెప్పుకుంటున్నారు. నిరుద్యోగులు అందరూ కూడా ఏదైతే వేలాది సంఖ్యలో గతంలో జరిగినప్పుడు 5,000 మంది, ఇప్పుడు 10,000 మంది మధ్య నిరుద్యోగులందరూ కూడా ఈ యొక్క సద్వినియోగం చేసుకోండి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది తరహా లేకుండా అందరికి కూడా ఖచ్చితంగా 3 నెలలకు ఒకసారి నేను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తపరిచిన పరిస్థితి ఉంది. ఇది మొత్తానికి జాబ్ మేళాకు సంబంధించి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నివాసం నుంచి. మన గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయితే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నా కాన్స్టిట్యున్సీలో ఇది నేను 4వ సారి ఇస్తున్నాను. ఈరోజు 3,88,000కి ఇవ్వడం జరిగింది. టోటల్గా ఇప్పటికీ 28,94,000 చెక్లు మేము సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంతమందికి అందియడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. మానవత్వం ఉన్న మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి దీని ద్వారా నిరూపించుకుంటున్నారు. ఈ చిన్న మనం ఒక్కొక్కరికి కొంచెం 60,000 70,000 వచ్చేది ఉన్నా ఇంకొకళ్ళకి 2 లక్షలు 3 లక్షలు 8 లక్షల వరకు కూడా ఇచ్చున్నారు. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళకి వాళ్ళ మొక్కల్లో చాలా బాధల్లో ఉన్నారు. బట్ కానీ ఇది చూసిన తర్వాత వాళ్ళకి కొంచెం మనోధైర్యం వస్తుంది, కొంచెం సంతోషంగా వాళ్ళు ఉండగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు డాక్టర్స్కి చూపించుకోవడానికి దానికి ఇది కూడా వాళ్ళకి తోడ్పడుతుంది. కాబట్టి చాలామంది దీనివల్ల ఎన్నో నిరుపేద కుటుంబాలు సీఎం రిలీఫ్ ఫండ్ వల్ల ఈరోజు ఎంతో సంతోషంగా ఉంటున్నాయి. వాళ్ళందరూ కూడా సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తీసుకున్న వాళ్ళు ఒక్కరు కూడా.